ఓం నమో వెంకటేశాయ. భోచిత్తచేత్ కామయసే విభూతిం తమేవ సంప్రార్థయ వీరమేకం రఘూత్తమం శ్రీరమణం సదాయః శ్రీనాముదారో ధరుణోరణీయాం. మన మనస్సును తనపై లగ్నం చేసినంత మాత్రమునే కీర్తిని యశస్సును ప్రసాదించేటటువంటి వాడు ఆశ్రిత జన రక్షకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 487వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఈతడే రఘురాముడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి టి తేజోవతి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మకాల్భ్యాం రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాది పుణ్యాని ఇమాన్ పరమ భాగవతాని ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడే రఘురాము ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా తలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా తలవు ఈతడే రఘురాము ఈతడే కాంగవీరుడు. హరదూషణాదులను ఖండతుండములు చేసి హరదూషణాదులను ఖండతుండములు చేసి అరుదుగా వాలినొక్కయమున నేసే హరదూషణాదులను ఖండతుండములు చేసి అరుదుగా వాలినొక్కయమున నేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము ఈతడే రఘురాము ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా తలవు ఈతడే రఘురాము ఈతడే కాంగవీరుడు. కూడబెట్టి వానరుల కుంభకర్ణ
అంతయుగాచి పొందుగా తనంతలేసి కొడుకులగాంచెను కుశలవుల ఉడమి అంతయుగాచి పొందుగా తనంతలేసి కొడుకులగాంచెను కుశలవుల ఎడయగ శ్రీ వెంకటేశుడై వరములిచ్చే ఎడయగ శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఎడయగ శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాము ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాము ఈతడే కాంగవీరుడు ఈతడే కాంగవీరుడు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి
శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం చతుస్సప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే చతుస్సప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యత్వయా హీదృశం పాపం కృతం ఘోరేణ కర్మణ సర్వలోక ప్రియం హిత్వా మమాప్యాపాదితం భయం. భరతుడు కైకేయీదేవితో మాట్లాడుతున్నటువంటి మాటలు. అయోధ్యానగరంలో తండ్రి గతించిన విషయము, అన్నగారు వనవాసానికి వెళ్ళినటువంటి విషయము, దానికి కారణము తన తల్లి అయినటువంటి కైకేయి అని తెలిసి ఆయన ఎంతో బాధపడితే కైకేయీదేవి భరతుడిని ఓదార్చి, నాయనా ఈ సందర్భంలో రాజనీతిని పాటించి నువ్వు రాజు అవ్వాలయ్యా అని అంటే ఇంకా రగిలిపోతున్నటువంటి భరతుడు కైకేయీదేవిని ఈ విధంగా దూషిస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు చేసినటువంటిది సామాన్యమైనటువంటి ఘోరము కాదు, మహాపాపము చేసి దానిని సమర్థించుకోవటం కోసం రాజనీతి అని, పుత్రప్రేమ అని ఈ విధంగా వాటికి ఇలాంటి పేర్లు పెడుతున్నావా? దీనినా పుత్రప్రేమ అంటారు? ఇది పుత్రప్రేమ కాదు, భ్రూణహత్య అని అన్నాడు. భ్రూణహత్య అంటే బిడ్డను చంపుకోవటం అన్నమాట. అలాగా నీవు నా మీద పుత్రప్రేమ ఉన్నది అని చెప్పి పెద్ద కుమారుడైనటువంటి రాముడిని వనవాసానికి పంపించి భ్రూణహత్యా పాపాన్ని పొందావు నువ్వు. మరి అటువంటి పాపం పొందినటువంటి నీకు తండ్రి గారికి లభించేటటువంటి ఉత్తమ గతులు నీకు లభించవు అన్నారు. కర్మ విపాకము, గరుడ పురాణము మొదలైనటువంటి వాటిలో చెబుతారు, ఈ భ్రూణహత్య అంటే గర్భస్థ శిశువుని కానీ లేకపోతే శిశువు కానీ వారి యొక్క మరణమునకు కారణమైనట్లయితే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అయినట్లయితే కనుక అలా చేయించుకున్నా చేసినా సరే వారికి నరకములు ప్రాప్తిస్తాయి. అనేకమైనటువంటి నరకములు ప్రాప్తించి ఆ నరకముల తరువాత పశుపక్ష్యాది జన్మలను పొందుతారుట. ఎందుకు పశుపక్ష్యాది జన్మలు అంటే మనం చూస్తూ ఉంటాం, ఈ పశువులకి పక్షులకి కూడా ఎక్కువ సంతానం కలుగుతూ ఉంటుంది. ఆ కలిగినటువంటి సంతానంలో సంతానమంతా కూడా పెరిగి పెద్దదవుతుంది అనే నమ్మకము లేదు. అది సింహం పిల్లలైనా కానివ్వండి, లేకపోతే కుక్క పిల్లలైనా కానివ్వండి, ఏవైనా సరే అవి వాటికి కనుక ఒక 6 7 పిల్లలు కలిగితే ఏదో ఒక ప్రమాదంతో కొన్ని గతించేస్తూ ఉంటాయి. దాంట్లో 2 3 బతికి బట్టగొడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ విధంగా భ్రూణహత్యలకు పాల్పడినటువంటి వారు.
గర్భస్థ శిశువుని కానీ చిన్నపిల్లలను కానీ ఇబ్బంది పెట్టిన వారు, వారిలో ఇబ్బంది పెట్టుకున్నటువంటి వారు కానీ వారు అనేకమైనటువంటి నరకములను పొందిన తర్వాత ఇలా పశుపక్ష్యాది జన్మలను పొంది ఆ జన్మలలో వారి బిడ్డలకు దూరమై వారు శోకించేటటువంటి స్థితి అనేది వస్తుంది అని. ఎందుకు అంటే ఆ భ్రూణహత్య చేసినప్పుడు చేయించుకున్నప్పుడు అప్పుడు ఆ బాధ తెలియదు, కానీ ఆ తరువాత ఆ జన్మలు పొందినప్పుడు మాత్రము దీనికి కొన్ని రెట్లు ఎక్కువగా బాధను పొంది అంటే ఆ సంతాన వియోగంతో విలవిలలాడేటటువంటి జన్మలను పొందుతారు. తస్మాత్ జాగ్రత్త, కావున జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకు బోధిస్తున్నారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, పుత్రప్రేమ అనే పేరుతోటి నీవు రామచంద్రమూర్తిని, రాముడు మాత్రం నీ కుమారుడు కాదా, రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించినటువంటి నువ్వు భ్రూణహత్య చేసినంతటి పాపాన్ని పొందుతావు. రాముడు కానీ దశరథుడు కానీ నీకే పాపం చేశారు, ఏమని దూషించారు అంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా చెయ్యటమే కాదు, వ్యతిరేకంగా కనీసం మాట్లాడరు కదా. అటువంటి వారి విషయంలో నువ్వు ఈ విధంగా వ్యవహరించటం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. పైగా ఏమన్నాడు ఇక్కడ, భర్తుస్థలోకతాం ఆగచ్చ అన్నాడు. సహజంగా పతివ్రతామ తల్లులైనటువంటి స్త్రీలు ప్రత్యేకమైనటువంటి పుణ్యకార్యములు కానీ లేకపోతే ఆరాధనలు కానీ ఏమీ చేయనవసరం లేదు. భర్త చేసేటటువంటి పుణ్యంలోనే సగం పుణ్యము ఆమెకు వచ్చేస్తుంది. దీనితో పాటుగా ఆ కుటుంబాన్ని, భర్తని, వారిని చూసుకున్నందుకు గాను, అంటే వారిని పాలించినందుకు గాను ఈమెకు మరింత పుణ్యం వస్తుంది. ఏ లెక్క అంటే ఏ విధంగా గణించినప్పటికీ కూడా భర్త కంటే కూడా ఎక్కువగా పుణ్యం భార్యకే వస్తుంది అన్నారు. అంటే ఏమిటి, ప్రత్యేకమైన ఇతరమైన కుటుంబపరముగా కాకుండా ఇతరమైనటువంటి పూజా పునస్కారాలు చేసినా చేయకపోయినప్పటికీ కూడా భర్త కంటే భార్యకే ఎక్కువ పుణ్యం వస్తుంది. ఎందుకంటే భర్త చేసిన పుణ్యంలో సగం వస్తుంది. అలాగే ఈమె వారికి చేసినటువంటి పిల్లలకు కానీ, భర్తకు కానీ, అత్తమామలకు కానీ, తల్లిదండ్రులకు కానీ వీరికి చేసినటువంటి పరిచర్యలతోటి మరింత పుణ్యాన్ని పొందుతుంది. దానితోటి భర్త పొందేటటువంటి ఉత్తమగతులను ఇల్లాలు కూడా, భార్య కూడా సునాయాసంగా పొందగలుగుతుంది అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది. ఇది ఎవరి విషయంలో, భర్తకు ఆ కుటుంబానికి అనుకూలంగా ఉంటూ సమర్థవంతంగా ఓర్పుతోటి ఆ కుటుంబాన్ని నెట్టుకొచ్చేటటువంటి స్త్రీల విషయంలో ఈ విధంగా చెప్పారు. అంటే ఏమిటి, ఆ కుటుంబాన్ని చూసుకోవటం ద్వారానే వారికి భర్త కంటే కూడా ఎక్కువ పుణ్యం వస్తుంది, ఉత్తమగతులు కలుగుతాయి అన్నారు. అలా కాకుండా కుటుంబానికి కనుక ద్రోహం చేసినట్లయితే ఆమెకు భర్తకు కలిగేటటువంటి ఉత్తమగతులు, సద్గతులు కలగవు అని చెప్పి అన్నారు. ఆ మాట ఇక్కడ భరతుడు అంటున్నాడు, నీవు దశరథ మహారాజు ఎన్నో పుణ్యకార్యములు, యజ్ఞయాగాదులు చేశాడు కావున ఆయన పుణ్యంలో నీకు కూడా వస్తుంది కావున ఆయన స్వర్గాన్ని పొందితే నువ్వు కూడా స్వర్గాన్ని పొందుతావు అని అనుకుంటున్నావేమో. నువ్వు పొందవమ్మా, ఎందుకంటే నువ్వు భ్రూణహత్య చేసినటువంటి పాపాన్ని చుట్టుకున్నావు. కావున నువ్వు కనుక నీ భర్తకు అనుకూలంగా ఉన్నట్లయితే నీవు ఆయన కంటే ఉత్తమగతులను పొందేదానివి. కానీ ఆయన ప్రాణములు తీసినటువంటి దానివి నువ్వు వ్యతిరేకంగా ఆ ధర్మాత్ముడైనటువంటి తండ్రి గారికి ప్రాణహాని కలిగించినటువంటి నీవు, బిడ్డకు కష్టం కలిగించినటువంటి నీవు, నీ భర్త పొందేటటువంటి ఉత్తమగతులను నీవు పొందవు, నరకాన్నే తప్పనిసరిగా పొందుతావు అని చెప్పి భరతుడు అంటూ, యత్వయా హిదృశం పాపం కృతం ఘోరేణ కర్మణ. ఇక్కడ చూడండి, నువ్వు పాపం చేస్తే అది నువ్వు నరకాన్ని పొందుతావు, అంతవరకు బాగానే ఉంది. నువ్వు తప్పు చేస్తే నేను కూడా లోకనింద పొందవలసి వస్తున్నది. ఎందుకు అంటే మత్స్యా నాగహృదయధ అని చెప్పినట్లుగా, అంటే నేను పాపం చేయలేదు అని కూర్చుంటే సరిపోదుట, ఎవరో పక్కవాడు చేసినటువంటి పాపం కూడా వీడికి కూడా చుట్టుకుంటుంది, కావున వాడి యొక్క దండన వీడికి కూడా పడుతుంది అని చెప్పి అన్నారు. అలాగే భరతుడు అంటున్నాడు, నేను పాపం చెయ్యలేదు, అయినప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి పాపం యొక్క ప్రభావం నాకు కూడా పడుతుందమ్మా అంటూ, యత్వయా ఘోరేణ కర్మణ ఈదృశం యత్ పాపం కృతం. ఘోరమైనటువంటి కార్యంతో ఇటువంటి ఘోరమైనటువంటి పాపానికి నీవు ఒడిగట్టావు, ఆ పాపం చేత సర్వలోక ప్రియం హిత్వా మమాపి భయం ఆపాదితం.
సమస్తమైనటువంటి లోకానికి ప్రియమైన వాడైన రామచంద్రుణ్ణి వనవాసానికి పంపించడం ద్వారా, అలాగే అటువంటి రామచంద్రుణ్ణి నేను కూడా కోల్పోవడం అనేది ఒక బాధ అయితే, దీనితో పాటుగా మమ అపి భయం ఆపాదితం, నాకు కూడా భయాన్ని కలుగజేశావు. ఏంటి నా తల్లి ఇంత ఘోరమైనదా, ఇంత క్రూరమైనదా అని నిన్ను చూస్తే నాకు కూడా భయం కలుగుతూ ఉన్నది, అలాగే లోకానికి కూడా నా మీద అసహ్యం కలుగుతున్నదమ్మా. ఎందుకంటే పరోక్షంగా రాముడి వనవాసానికి నేను కూడా కారణమయ్యాను, తండ్రి గతించడానికి మరి భరతుడు కూడా కారణమయ్యాడు కదా. అందుకనే భరతుడు అంటున్నాడు, నాకు కూడా ఇందులో పరోక్షంగా భాగం ఉన్నది కావున అందరి చేత కూడా ఆపాదితం, నా మీద కూడా నాకు కూడా ఈ పాపాన్ని నువ్వు రాశావు, అంటించావు ఈ పాపాన్ని అని అంటూ, త్వత్కృతే మే పితావృత్తః రామశ్చారణ్యమాశ్రితః అయశో జీవలోకే చ త్వయాహం ప్రతిపాదితః. ఇంకా అంటున్నాడు, నీ నిమిత్తంగా నువ్వు చేసినటువంటి ఘోరం వల్ల, నీ ఆలోచన వల్ల మే పితావృత్తః, నా కన్న తండ్రి దశరథ మహారాజు గతించేశాడు. రామశ్చ అరణ్యమాశ్రితః, రాముడేమో వనవాసానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ భరతుడు శోకంతో ఉండటంతో తనకు కలిగినటువంటి ఆ బాధలో అదే విషయాన్ని మరలా ఈ విధంగా చెబుతున్నాడు అన్నమాట. ఆశ్రితః త్వయాహం జీవలోకే అయశః ప్రాపితః. ఈ జీవలోకంలో అంటే కేవలం ఈ మానవలోకంలోనే అని కాకుండా జీవలోకంలో అని చెప్పడం ద్వారా మానవులే కాకుండా పశుపక్ష్యాదులు అదేవిధంగా అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆ అశ్వములు గజములు మొదలైనటువంటివన్నీ కూడా రామ వియోగంతో రాముడు వెళ్ళడం ద్వారా శోకిస్తూ దీనికి కారణమైనటువంటి భరతుణ్ణి నిందిస్తూ ఉండడం ద్వారా ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు, కేవలము మనుషులకే కాదు జీవులన్నింటికీ కూడా నేనంటే ద్వేషం అనేది, భరతుడు అంటే ద్వేషం అనేది ఏర్పడింది. అన్నింటి యందు కూడా అన్నిటి విషయంలోనూ కూడా ద్రోహం చేసినట్లయింది. తద్వారా అన్ని ప్రాణులు తిడుతూ ఉండడం ద్వారా అయశః ప్రాపితః, తల్లి ద్వారా నేను గొప్ప అపకీర్తిని పొందానమ్మా నీ ద్వారా నేను అని అంటున్నాడు. ఎలాగా తండ్రి గతించే విధంగాను అన్నగారు వడవికి వెళ్ళే విధంగాను చేశాడు భరతుడు, చేయించాడు భరతుడు అని ఈ విధమైనటువంటి అపకీర్తిని పొందాను అంటూ, మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్య కాముకే నతేహమభిభాష్యోస్మి దుర్వృత్తే పతిఘాతిని. మమ మాతృరూపే, అమ్మా నువ్వు చూడటానికి, లేకపోతే మన అనుబంధాన్ని బట్టి చూస్తే తల్లిగా నువ్వు ఉన్నావు, కానీ మాతృరూపే తల్లి రూపంలో ఉన్నటువంటి అమిత్రే నాకు శత్రువి నువ్వు అంటున్నాడు. సహజంగా అయితే కుపుత్రో జాయేత కథమపి కుమాత నభవతి అని చెప్పి అన్నట్లుగా దుష్టుడైనటువంటి పుత్రుడు ఉండొచ్చు కానీ దుష్టురాలైనటువంటి తల్లి ఉండదు అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ చూడండి, కైకేయి దుష్టురాలైనటువంటి తల్లిగా పేరు తెచ్చుకున్నది. అంటే లోకంలో ఎవరు చెయ్యనటువంటి పని, అంటే తన కుమారుడికి మంచి చెయ్యాలి అనుకుని ద్రోహం చేసినటువంటి పని చేస్తుందన్నమాట. అందుకనే భరతుడు ఈ విధంగా అంటున్నాడు, మాతృరూపే అమిత్రే, తల్లి రూపంలో ఉన్నటువంటి శత్రువు నువ్వు, నృశంసే కరుణకు దయాస్వభావానికి మారుపేరుగా తల్లిని చెబుతారు. కానీ నువ్వు మాత్రము అటువంటి తల్లివి కాదు, నృశంస క్రూరమైనటువంటి దానివి. రాజ్యకాముకే, రాజ్యకాంక్షతోటి నీకు ఉన్నటువంటి రాజ్యకాంక్షతోటి నాకు కూడా పాపాన్ని ఆపాదించావు. ఎందుకు అంటే అటువంటి రాజ్యకాంక్ష నాకు లేదు. పైగా నేను సింహాసనం మీద కూర్చోవడం కంటే కూడా రాముడికి అనుజుడిగా ఉంటేనే నాకు గొప్ప పేరు వస్తుంది. అలాంటి నన్ను ఈ విధంగా చేశావు నీ రాజ్యకాంక్షతోటి. దుర్వృత్తే, చెడు ప్రవర్తన, పాపఘాతిని, పతిఘాతిని, పతిని వధించినటువంటి తన పతిని చంపినటువంటి పాపం కూడా నీదే. అదేంటి కైకేయి ఏమని చెప్పింది, సమస్తమైనటువంటి జీవులు కూడా వయసు మళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే గతించేస్తాయో అదే విధంగా నీ తండ్రి దశరథ మహారాజు కూడా గతించాడు అని చెప్పింది. అందుకనే ఇక్కడ
భరతుడు అంటున్నాడు, తండ్రి దశరథ మహారాజు వయసు మళ్ళీ చనిపోవలేదు, నీ వలనే ఈ విధంగా మరణించాడు, కావున నీవే పతిఘాతినివి అని అంటూ, అహం నా అభిభాష్య అస్మి, నేను నీతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడను ఇక నుంచి అని చెప్పి భరతుడు అంటూ, కౌసల్యాచ సుమిత్రాచ యాశ్చాన్యా మమ మాతరః దుఃఖేన మహతావిష్టాః త్వాం ప్రాప్య కులదూషణీం. అంతేకాదు అమ్మా కైకేయి, కౌసల్యాచ సుమిత్రాచ యా అన్యాహ మమ మాతరః, కౌసల్య సుమిత్ర అలాగే ఇతరులైనటువంటి నా తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తే సర్వే కులదూషణీం త్వాం ప్రాప్య, వారందరూ కూడా కులఘాతిని అయినటువంటి అంటే కులమునకు ఈ వంశానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి నిన్ను పొంది అంటే నీ నీడలో బ్రతకవలసినటువంటి పరిస్థితి రావటం ద్వారా మహదా దుఃఖేన ఆవిష్టాః, గొప్ప దుఃఖాన్ని అంటే భరించలేనంతటి దుఃఖాన్ని వాళ్ళు పొందుతారు, వాళ్ళు నీ నీడలో జీవించలేరు అంటూ, అసలు ఇటువంటి ఆలోచన నీకు ఎలా కలిగింది అంటూ, నత్వమశ్వపతే కన్యా ధర్మరాజస్య ధీమతః రాక్షసీ తత్ర జాతాసి కుల ప్రధ్వంసినీ పితుః. పోనీ నీవు జన్మించినటువంటి వంశం ఏదైనా చెడు వంశమా అంటే ఆ కేకయ రాజు యొక్క వంశము కూడా చాలా గొప్ప వంశంగానే కీర్తించబడింది. త్వం ధీమతః ధర్మరాజస్య అశ్వపతే కన్యా నభవసి, నీవు ధీమంతుడు బుద్ధిమంతుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి అశ్వపతి యొక్క కుమార్తెము నువ్వు కాజాలు. ఒకవేళ ఆయన యొక్క కుమార్తెవే నీవు అయినట్లయితే ఆయన లక్షణములు వచ్చి నీవు కూడా ధర్మంగా వ్యవహరించి ఉండేదానివి. నువ్వు ఇలా ధర్మంగా వ్యవహరించడం లేదు అంటే ఆ తండ్రి పోలిక నీకు రాలేదు, నీవు అసలు అశ్వపతి యొక్క కుమార్తెవే కాదు, ఆ వంశం కూడా మంచిదే. అయితే ఆ తల్లి పోలిక వచ్చిందనే విషయాన్ని మాత్రం పూర్వం కూడా మనం అనుకున్నాం కదా. అంటే ఆ కేకయ రాజు వంశంలో ఉన్నటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రము ఈమె పుణికి పుచ్చుకోలేదు, తల్లి యొక్క క్రూరత్వాన్ని మాత్రమే ఈమె పొందినది అని చెబుతూ ఉన్నాడు. అంటూ త్వం కన్యా నభవసి అని అన్నారు. మరి కేకయ రాజు కూడా ధర్మాత్ముడు అని ఎలా చెప్పగలరండి అంటే, ఇక్కడ కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః అని చెప్పి అంటూ మహాభారతంలో అక్కడ జనకాదయః అనే దానికి శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ జనకాశ్వపతి ప్రభృతయః అని చెప్పి అన్నారంటే, జనకుడు అశ్వపతి మొదలైనటువంటి వారందరూ కూడా తమ తమ కర్మలను నిష్ఠతోటి నియమంతో ఆచరించే వారు వారి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు, సిద్ధిని పొందారు అని అన్నారు. కావున అశ్వపతి మహారాజు అంటే కైకేయి యొక్క తండ్రి కూడా ఆయన కూడా గొప్పవాడే, వారి యొక్క వంశము కూడా గొప్పదే. అయితే ఆ వంశంలో జన్మించినటువంటి నీవు మాత్రము అటువంటి లక్షణాలను పొందలేకపోయావు. అలాగా ఏదో తులసి వనంలో గంజాయి మొక్కలాగా అటువంటి ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి నీవు ఈ విధంగా క్రూరంగా ఉన్నావు అంటే నీవు ఆ వంశంలో జన్మించవలసినటువంటి దానివి కాదు, రాక్షసివైనటువంటి నీవు ఏదో శాపవశాత్తు ఆ కేకయ మహారాజుకు జన్మించి ఉంటావు అని చెప్పి అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, త్వం ధీమతః అశ్వపతే నభవతి, నీవు ధీమంతుడైనటువంటి ధీమంతుడైన అశ్వపతి యొక్క బిడ్డవు కాజాలవు. మరి ఎవరు బిడ్డవు? ధర్మరాజస్య కన్యా. ధర్మరాజు అంటే ఇక్కడ యమధర్మరాజు అనే అర్థం కూడా చెప్పుకోవాలి. కావున నీవు యమధర్మరాజు యొక్క కుమార్తెవు, అందుకనే ఆ విధంగా మృత్యు లక్షణములు కలిగి మృత్యువును ఆపాదించి తండ్రి గారిని పొట్టన పెట్టుకున్నావు, ఎంతోమందిని ఏడిపిస్తూ ఉన్నావు. కావున నువ్వు అశ్వపతి కుమార్తెవు కాదు, యమధర్మరాజు కుమార్తెవు. ఈ విధంగా అందరినీ పీడిస్తూ ఉన్నావు. అంతేకాదు కులప్రధ్వంసిని, ఈ విధంగా నీవు జన్మించినటువంటి ఆ కేకయ రాజు యొక్క వంశానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి దానివి. నీవు వివాహమాడినటువంటి దశరథ మహారాజు యొక్క వంశానికి కూడా చెడ్డ పేరు తెచ్చినటువంటి దానివి. అందుకే కదా యాంత్యేవం గృహిణీపదం యువతయ వామా కులస్యాధయ అని అంటూ అత్తవారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి చక్కగా ఆ కుటుంబాన్ని
సమర్థవంతంగా గనక నెట్టుకొచ్చింది అంటే ఆమెకు అటు అత్తవారింటికి గొప్ప పేరు, ఇటు పుట్టింటి వారికి కూడా గొప్ప పేరు వస్తుంది. అలా కాకుండా మరో రకంగా కనుక వ్యవహరించినట్లయితే అటు వారికి ఇటు వీరికి 2 వంశాల వారికి కూడా నాశనము, ఆ 2 వంశాలకి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ఆ మాట అంటున్నాడు. మరి అటువంటి నువ్వు రాక్షసీయసి, నువ్వు రాక్షసివి అంతే తప్ప సామాన్యమైనటువంటి దానివి కాదు. అలాగే అశ్వపతి యొక్క కుమార్తెగా కూడా ఉండే అర్హత నీకు లేదు అని అంటూ, యత్వయా ధార్మికో రామ నిత్యం సత్యపరాయణ వనం ప్రస్థాపితో దుఃఖాత్ పితా చ త్రిదివంగతః. ఇంత మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, ధార్మికుడు సత్యపరాయణుడు అయినటువంటి నా అన్నగారు రామచంద్రుడినేమో వనవాసానికి పంపించావు అంటే, ఈ విధంగా వనవాసానికి పంపించడం ఏమైనా తప్ప? ఇంతకుముందు ఎవరు పంపించలేదా? సగరుడు ఆయన కుమారుడిని పంపించలేదా అని ఈ మాటలు మాట్లాడచ్చు. అంటే ఏదైనా తప్పు చేసినటువంటి వాడికి శిక్ష విధించడంలో అదేమీ దోషము కాదు. కానీ ఏ తప్పు చేయనటువంటి వాడు ధర్మాత్ముడు సత్యపరాయణుడు అయినటువంటి రాముణ్ణి వనవాసానికి పంపావు అంటే నీవు రాక్షస స్వభావం కలిగినటువంటి దానివి. పితాచ దుఃఖాత్ త్రిదివంగతః, ఆ దుఃఖంతో తండ్రి కూడా గతించేశాడు నీ వలనే. కావున నీవు రాక్షసివి కాకపోతే రాముణ్ణి వనవాసానికి పంపించేదానివా, తద్వారా తండ్రి గారి మరణానికి కారణమయ్యేదానివా? కావున నీవు రాక్షసివే అని చెప్పి అంటూ, యత్ప్రధానాసి తత్పాపం మయి పిత్రా వినాకృతే భ్రాతృభ్యాం పరిత్యక్తే సర్వలోకస్య చాప్రియే. సర్వలోకస్య చ అప్రియే యత్ ప్రధానాసి, సమస్తమైనటువంటి లోకములకు కూడా అప్రియమైన. అంటే ఇక్కడ ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే కొంతమందికి నచ్చకపోయినా మరికొంతమందికి నచ్చితే దాంట్లో ఏదో ఒక చిన్న గుణమైనా ఉన్నది అని చెప్పి అనుకోవచ్చు. కానీ చేసినటువంటి పనిని ఏ ఒక్కరూ కూడా, అంటే తనవారు కానీ పరాయి వారు కానీ ఇతరులు ఎవరైనా సరే ఏ ఒక్కరూ కూడా ఆ పనిని మెచ్చుకోవటం లేదు అంటే ఆ పని దోషభూయిష్టమైనదే అని మనకు తెలుస్తున్నది. ఇక్కడ కైకేయి చేసినటువంటి పనిని ఇంకెవరూ కూడా మెచ్చుకోవటం లేదు. ఆ కైకేయిని ప్రోద్బలం చేసినటువంటి మందరేమైనా ఆ విధంగా మెచ్చుకోవచ్చునేమో తప్ప లోకంలో వేరే వారు ఇంకెవ్వరూ కూడా కైకేయి చేసినటువంటి పనిని సమర్థించడం లేదు. అందుకని ఏమంటున్నాడు, సర్వలోకస్య ప్రియే, సమస్తమైనటువంటి లోకాలకి ఇష్టము కానిదైనటువంటి పని చేసిన ఓ కైకేయి, యత్ప్రధానాసి, పాపకర్మను ప్రధానంగా చేయటానికి నీవు పూనుకున్నావు. నీవు చేసినటువంటి ఆ పాపకర్మ యొక్క తత్పాపం, దానివల్ల వచ్చినటువంటి పాపము పిత్రా వినాకృతే భ్రాతృభ్యాంచ పరిత్యక్తే మయి సంక్రాంతం. నీవు చేసినటువంటి పాపం నాకు చుట్టుకుంది. ఎలా చుట్టుకుందా? నేను తండ్రికి దూరం అయిపోయాను, అదేవిధంగా అన్నదమ్ములకు దూరం అయిపోయాను, ప్రజలందరి చేత చేయి కొట్టించుకునే స్థితికి వచ్చాను. ఏదైనా తల్లిదండ్రులు ఒక పని చేస్తే అది పిల్లలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేది, అదేవిధంగా వారిని అందరూ మెచ్చుకునేది లేకపోతే ఉపయోగపడేది అవ్వాలి. కానీ నువ్వు చేసినటువంటి పని ద్వారా తండ్రిని కోల్పోయాను, అదేవిధంగా అన్నదమ్ములను కోల్పోయాను, అందరి చేత చీకొట్టించుకునే పరిస్థితి వచ్చింది అంటే నీవు చేసినటువంటి పాపము నాకు చుట్టుకుంది, నీ పాపంలో నాకు కూడా భాగం వచ్చినట్లయింది అని చెప్పి అంటూ, నీ వల్ల నువ్వేదో చేయదలుచుకుంటే ఏదో అయిందమ్మా, నువ్వు చేసింది పాపమే, క్రూరమైనటువంటి పనే అని అంటూ, కౌసల్యాం ధర్మ సంయుక్తాం వియుక్తాం పాప నిశ్చయే కృత్వాకం ప్రాప్స్యసే త్వద్య లోకం నిరయగామిని. పాప నిశ్చయే, పాప పనులు చెయ్యటానికే నిశ్చయం కలిగిన దానంటే పాపపు బుద్ధి కలిగినటువంటి ఓ కైకేయి నిరయగామిని అని అన్నాడు. ఇక్కడ నరకానికి పోయేదానా అని ఆ సంబోధనలోనే నరకానికి వెళ్ళేదానివి అని సంబోధించేశాడు. సంబోధించి ధర్మ సంయుక్తాం కౌసల్యాం వియుక్తాం కృత్వా, ధర్మాత్మురాలైనటువంటి, ఎవరికి ఏ అపాయం అంటే ఏ అపకారము చెయ్యనటువంటి కౌసల్యాదేవికి ద్రోహం చేసినటువంటి నీవు కంలోకం ప్రాప్సేసి, అసలు ఏ లోకాల్ని పొందుతావు నువ్వు?
అంటే ఏ లోకాన్ని పొందుతామేముందండి, ఇంతకుముందే అన్నాడు కదా నరకలోకానికి వెళ్ళేదానా అని చెప్పి సంబోధించి మరలా ఏ లోకానికి పొందుతావు అంటే నువ్వు చేసినటువంటి పాపానికి నరకం చాలదు, అంతకంటే ఘోరమైనటువంటి లోకం ఏదైనా ఉంటే దానికి నువ్వు వెళతావు, అవేమిటో నాకు తెలియటం లేదు అన్నట్లుగా ఇక్కడ అంటున్నాడు. ఏమని? నిరయగామిని కంలోకం ప్రాప్సిసే. ఏ లోకానికి నువ్వు వెళతావు అంటే నరకము కంటే ఘోరమైనటువంటి లోకాన్ని నువ్వు పొందగలుగుతావు. నిరయగామిని అని చెప్పి ఈ విధంగా కైకేయీదేవిని భరతుడు నిందిస్తూ ఆమె చేసినటువంటి పని పూర్తిగా ఘోరమైనటువంటిది, పాపభూయిష్టమైనటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ కిం నావబుధ్యసే క్రూరే నియతం బంధు సంశ్రయం జ్యేష్ఠం పితృసమం రామం కౌసల్యాత్మ సంభవం. అమ్మా, ఇన్ని చెబుతున్నా సరే నీకు కనీసం అర్థం కావటం లేదా? ఇప్పటికైనా నీకు పశ్చాత్తాపం కలగటం లేదా? కౌసల్యాయా ఆత్మసంభవం. ఇక్కడ కౌసల్యాత్మసంభవం అనేది ఆర్షప్రయోగంగా చెబుతారు. ఎందుకంటే కౌసల్యాయా ఆత్మసంభవం అని విడివిడిగానే చెప్పాలి. ఇక్కడ కౌసల్యాయా ఆత్మసంభవం, కౌసల్యాదేవికి ఔరసపుత్రుడైనటువంటి వాడైన కన్నబిడ్డ అయినటువంటి రామచంద్రమూర్తిని రామం నియతం. పోని ఆయన ఏమైనా గాలికి తిరుగుతూ లేకపోతే దుష్ట ప్రవర్తన కలిగిన వాడు అంటే అనుకోవచ్చు, కానీ ఆయన నియతం నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వాడు. బంధు సంశ్రయం, బంధువులందరికీ కూడా ఆశ్రయనీయుడు. ఎవరు చూసినా సరే రాముణ్ణి పొగిడేవారే. అలాగా అందరి యొక్క మన్ననలను పొందినటువంటి వాడు. జ్యేష్ఠం, పెద్ద కుమారుడైనటువంటి వాడైన, పితృసమం, తండ్రితో సమానమైన వాడైన, ఈ మాట మనం ముందు కూడా చెప్పుకున్నాం, తండ్రితో సమానమైనటువంటి వాడైన రామచంద్రమూర్తికి ఈ విధమైన ద్రోహం చేసి అడవికి పంపించి నవబుద్ధ్యసే కిం, ఇప్పటికైనా సరే నువ్వు చేసినటువంటి పని పాపపు పని, నువ్వు చేసింది తప్పు అని ఇప్పటికీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? నీకు తెలియదా ఏమి? తెలిసినప్పటికీ కూడా మొండి పట్టుదలతోటి మూర్ఖత్వంతో నీవు వ్యవహరిస్తూ ఉన్నావు. ఎందుకంటే చెబుతారు కదా, నిద్రపోయేవాడిని లేపవచ్చును కానీ నిద్రపోతున్నట్లుగా నటించేవాడిని, లేకపోతే అసలు లేవకూడదు అని సంకల్పం పెట్టుకున్నటువంటి వాడిని ఎవరు నిద్ర లేపలేరు. నిజంగా నిద్రపోతూ ఉంటే కనుక తట్టగానే, లేకపోతే కాసేపు ప్రయత్నిస్తే నిద్ర నుంచి మేలుకుంటాడు. కానీ నిద్ర నటిస్తున్నటువంటి వాడు, అసలు లేవకూడదు అనుకున్నటువంటి వాడిని మాత్రం లేపలేరు కదా. అలాగ నువ్వు ఇంత తప్పు చేసినా ఈ విధంగా నేను సాక్షాత్తుగా చెబుతూ ఉన్నా నీకు అర్థం కావటం లేదా? అర్థం చేసుకునేటువంటి ఆలోచన కూడా నీకు లేదు అని అంటూ తల్లికి బిడ్డ వియోగము ఎంత దారుణమైనటువంటి బాధను ఇస్తుందో తెలుసా తల్లి అని అంటూ, అంగ ప్రత్యంగజ పుత్ర హృదయాచ్చాపి జాయతే తస్మాత్ ప్రియతమో మాతు ప్రియత్వాన్నతు బాంధవ. ఏ తల్లి అయినా సరే తన బిడ్డ మాట లేకపోతే ఇతరుల యొక్క బంధువుల మాట, ఈ రెండూ వినవలసి వస్తే ఎవరి మాట వింటుందండి? బిడ్డ మాటే వింటుంది కదా. అంతేగాని బిడ్డను దూరం చేసుకుని ఎవరో దారిపోయే దానయో లేకపోతే ఎవరో బంధువులు చెప్పారని చెప్పి వారి మాట వినదు కదా. ఆ మాట ఇక్కడ చెబుతుంది. ఎందుకు నా వింటుంది అని అంటే, అందరికంటే కూడా బిడ్డ అనేవాడు తన శరీరం, తనవాడు, తానే బిడ్డ, తన బిడ్డే తాను అనే తాతాత్మ్యంతో తల్లిదండ్రులు ఉంటారు. కావున బిడ్డ మాటనే వింటారు. అంటే ఆ బిడ్డకు మేలు చేయాలని ప్రయత్నిస్తారు, అంతే తప్ప ఇతరుల యొక్క మాటలను పట్టించుకోరు. ఒకవేళ ఈ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని, అంటే ఆ తప్పు ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితాన్ని అతనికి, అంటే ఫలితం రాకుండా చేయడానికో లేకపోతే దానికి ప్రాయశ్చిత్తాన్నైనా సరే తప్పనిసరిగా చేస్తాడు తప్ప బిడ్డను వదులుకోవటానికి ఎవరూ కూడా ఇష్టపడరు కదా అని అంటూ, అంగ ప్రత్యంగజ పుత్ర. ఎందుకు అంటే తల్లిదండ్రుల యొక్క ప్రతి అణువు నుంచి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే సర్వాంగీణం రేత నిస్సరతి అని చెప్పి అన్నారు. అంటే ఆ రేతస్సు అనేది ఏదో శరీరంలో ఒక భాగానికి చెందినటువంటిది కాదు, సర్వాంగీణం అంటే నఖ శిఖపర్యంతం, కారి గోళ్ల దగ్గర నుంచి శిరస్సున ఉన్నటువంటి వెంట్రుక వరకు, అంతవరకు కూడా ఉన్నటువంటి ప్రతి అణువు, అంటే తండ్రిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఆ రేతస్సు రూపంలో, ఆ బిడ్డ రూపంలో రేతస్సే బిడ్డగా మారి, అంటే తల్లి యందు ప్రవేశించి బిడ్డగా మారి
ఉద్భవిస్తాడు. అలాగే తల్లిలో కూడా శోణితము అని చెప్పి అంటారు. ఆ శోణితము కూడా అదేదో ఒక అవయవానికి సంబంధించినటువంటిది కాదు, తల్లిలో ఉన్నటువంటి అంగ ప్రత్యంగము అని అన్నారు. ప్రతి అవయవానికి చెందినటువంటి సారము ఆ శోణితంగా ఉంటుంది. ఆ విధంగా శుక్రము శోణితము అంటే రేతస్సు ఆ శోణితముల యొక్క కలయికతోటి బిడ్డ ఏర్పడ్డాడు అంటే అది కేవలం శరీరంలో ఉన్నటువంటి 1-2 అవయవముల యొక్క కలయిక కాదు, అది శరీరంలో ఉన్నటువంటి సర్వాంగముల యొక్క సారము అని చెప్పి అంటారు. అందుకనే సర్వాంగముల యొక్క సారము కావుననే పుట్టేటటువంటి బిడ్డకు కూడా సర్వాంగములు కూడా వస్తాయన్నమాట. అంటే తన శరీరంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క శరీరంలో ఉన్న అణువు నుంచి బిడ్డ జన్మిస్తాడు. అందుకనే కదా వేదమంత్రంలో కూడా అంగాదంగాత్ సంభవతి హృదయాదభిజాయతే ఆత్మా వై పుత్రనామాసి అని అంటూ, నాయన నీవు నాలో ఉన్నటువంటి ప్రత్యంగము నుంచి, ఇక్కడ అంగ ప్రత్యంగములు అంటే చూడండి, అంగము నుండి ముఖము, కంఠము, అదేవిధంగా పార్శ్వములు, పొట్ట, హస్తములు, కాళ్ళు ఇవన్నీ కూడా అంగములైతే ఈ ఉన్నటువంటి ముక్కు, నోరు మొదలైనటువంటివి, అలాగే వేళ్ళు, ఇవన్నీ ప్రత్యంగములు అంటే అంగములకు ఉన్నటువంటి వాటిని ప్రత్యంగములు అని చెప్పి అన్నారు. ఇవన్నీ ప్రత్యంగములు అన్నారు. అంటే అంగ ప్రత్యంగములు, ముఖము, కాళ్ళు, చేతులు మొదలైనటువంటివి, అలాగే వాటికి ఉన్నటువంటి వేళ్ళు, ముక్కు మొదలైనటువంటి ప్రత్యంగములు, వీటన్నింటి నుండి కూడా అంటే అన్నింటి యొక్క సారంగా బిడ్డ జన్మిస్తాడు. ఆ విధంగా తానే బిడ్డగా జన్మించినటువంటి తన బిడ్డే తాను, తానే తన బిడ్డ అని చెప్పి తాదాత్మ్యంతో ఉన్నటువంటి తల్లికి ఆ బిడ్డ కనుక దూరమైతే కలిగేటటువంటి బాధ, పుత్ర వియోగ దుఃఖము, ఆ గర్భశోకం అనేది ఎంతో దారుణమైనది. దానికి మించినటువంటి నరకం అనేది ఉండనే ఉండదు. కావున పైగా కేవలం శరీరమే కాదు, హృదయాచాపి ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి ఆ హృదయము నుండి కూడా, హృదయం యొక్క ప్రభావంతో కూడా పుత్రుడు జన్మిస్తాడు. అందుకనే ఆలోచన తీరు కూడా, ఆ మనస్సు కూడా ఆ తల్లిదండ్రుల మనస్సు వస్తుంది. అందుకనే అంటారు వీళ్ళ నాన్నలాగా వీడి మనస్సు కూడా చాలా మెతక మనసండి, మంచి మనసండి అంటారు. అంటే ఏమిటి? ఆ తల్లిదండ్రుల యొక్క మనస్సు కూడా ఇతడికి వచ్చి తీరుతుంది. అంటే పూర్తిగా తల్లిదండ్రుల యొక్క అణువు నుంచి పుత్రుడు అంటే సంతానము జన్మిస్తుంది. కావున వారు కనుక దూరమైనట్లయితే తల్లిదండ్రులకు కలిగేటటువంటి బాధ అంతా ఇంత కాదు, దానికి మించినటువంటి నరకం ఉండదు అని చెప్పి భరతుడు అంటూ, అటువంటి పుత్ర వియోగాన్ని నా తండ్రి దశరథ మహారాజుకి, అదేవిధంగా తల్లి కౌసల్యాదేవికి కూడా నీవు కలిగించావు. ఇంతకంటే ఘోరమైనటువంటి పాపం వేరే ఉండదమ్మా. ఇంతటి పాపం చేసినటువంటి నీకు ఎటువంటి నరకములు వస్తాయో నేను చెప్పలేను అని అంటూ, ఈ విధంగా కైకేయీదేవి చేసినటువంటి పని దోషభూయిష్టమైనది, మహాపాపము అనే విషయాన్ని కైకేయికి తెలియజేస్తున్నాడు. మరి దీనికి కైకేయీదేవి ఏ విధంగా ప్రతిస్పందించింది అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భ్రూణహత్యాం అసి ప్రాప్త కులస్యాస్య వినాశనాత్ కైకేయీ నరకం గచ్చ మా చ భర్తుః సలోకతాం యత్వయా కీదృశం పాపం కృతం ఘోరేణ కర్మణా సర్వలోకప్రియం హిత్వా మమాపి ఆపాదితం భయం త్వత్కృతే మే పితావృత్తః రామశ్చారణ్యం ఆశ్రితః అయశః జీవలోకే చ త్వయాహం ప్రతిపాదితః మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే నతేహం అభిభాష్యోస్మి దుర్వృత్తే పతిఘాతినే
పతిఘాతిని పతిఘాతిని కౌసల్యా చ కౌసల్యా చ సుమిత్రా చ సుమిత్రా చ యాశ్చాన్యా యాశ్చాన్యా మమ మాతరః మమ మాతరః దుఃఖేన దుఃఖేన మహతావిష్టాః మహతావిష్టాః త్వాం ప్రాప్య స్వాం ప్రాప్య కులదూషిణీ కులదూషిణీం నత్వం నత్వం అశ్వపతేః కన్యా అశ్వపతేః కన్యా ధర్మరాజస్య ధర్మరాజస్య ధీమతః ధీమతః రాక్షసీ రాక్షసీ తత్ర జాతాసి తత్ర జాతాసి కులప్రధ్వంసిని కులప్రధ్వంసిని పితుః పితుః యత్వయా యత్వయా ధార్మికో రామః ధార్మికో రామః నిత్యం నిత్యం సత్యపరాయణః సత్యపరాయణః వనం వనం ప్రస్థాపితో దుఃఖాత్ ప్రస్థాపితో దుఃఖాత్ పితా చ పితా చ త్రిదివంగతః త్రిదివంగతః యత్ప్రధానాసి యత్ప్రధానాసి తత్పాపం తత్పాపం మయి పిత్రా మయి పిత్రా వినాకృతే వినాకృతే భ్రాతృభ్యాం చ భ్రాతృభ్యాం చ పరిత్యక్తే పరిత్యక్తే సర్వలోకస్య చ సర్వలోకస్య చ అప్రియే అప్రియే కౌసల్యాం కౌసల్యా ధర్మ సంయుక్త ధర్మ సంయుక్త వియుక్త వియుక్త పాప నిశ్చయే పాపరిశ్చయే కృత్వాకం కృత్వాకం ప్రాప్స్యసే త్వద్య ప్రాప్స్యసే వద్య లోకం లోకం నిరయగామిని నిరయగామిని కిం నావబుధ్యసే నవబుధ్యసే క్రూరే క్రూరే నియతం నియతం బంధు సంశ్రయం బంధు సంశయం జ్యేష్ఠం జ్యేష్ఠం పితృసమం రామం పితృసమం రామం కౌసల్యాయాః కౌసల్యాయాః ఆత్మసంభవం ఆత్మసంభవం అంగప్రత్యంగజః అంగప్రత్యంగజః పుత్రః పుత్రః హృదయాచ్చ హృదయాచ్చ అపి జాయతే అపి జాయతే తస్మాత్ తస్మాత్ ప్రియతమో మాతుః ప్రియతమో మాతుః ప్రియా ఏవ తు ప్రియా ఏవ తు బాంధవాః బాంధవాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుస్సప్తతితమే సర్గే చతుస్సప్తతితమే సర్గే ఏకాదశ శ్లోకాః ఏకాదశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్.
అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం